కడప జిల్లా రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీ ముఖ్య నేతలతో మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేటలో నిర్వహించిన ఈ సమావేశంపై ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డికి సమాచారం ఇవ్వలేదు. ఆయన వైసీపీలోకి వెళుతున్నారన్న కారణంతోనే మేడాను పిలవలేదంటున్నారు టీడీపీ నేతలు. ఇక మరోవైపు కడపలోని మేడా సోదరుడి ఇంట్లో మేడా వర్గీయులు సమాలోచనలు జరిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న అమరావతిలో రాజంపేట టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలోకి వెళుతున్నారన్న వార్తల నేపథ్యంలో కడప జిల్లా రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీ ముఖ్య నేతలతో మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేటలో నిర్వహించిన ఈ సమావేశంపై ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి సమాచారం ఇవ్వలేదు. ఆయన వైసీపీలోకి వెళుతున్నారన్న కారణంతోనే మేడాను పిలవలేదని అంటున్నారు టీడీపీ నేతలు. మరోవైపు కడపలోని మేడా సోదరుడి ఇంట్లో మేడా వర్గీయులు సమాలోచనలు జరిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న అమరావతిలో రాజంపేట టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మరి కడప రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. చంద్రబాబు కూడా భేటీకి సిద్ధమయ్యి సమాలోచనలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ మనకు అందిస్తారు. రమేష్, గుడ్ మార్నింగ్ సంధ్య. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలోకి వెళ్తున్నాడని చెప్పి టీవీలో కథనాలు వచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కదిలినాయని చెప్పవచ్చు. ప్రధానంగా రాజంపేటలో ఏం జరుగుతోంది, ఎందుకు ఇటువంటి పరిస్థితి అక్కడ తలెత్తింది, నిజంగానే మేడా అటువైపు వెళ్తున్నాడా లేదా అన్నటువంటి కోణంలో టీడీపీ శ్రేణులు ఆరా తీశాయి. అందులో వాస్తవం అన్నటువంటి తేలిన తరువాత ఈ రోజు టీడీపీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షుడు వాసుతో పాటు అదే విధంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా సంబంధిత కార్యకర్తలతో ఈ రోజు రాజంపేట గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించాలని చెప్పి తలపెట్టారు. ఈ విషయం మాత్రం మేడా మల్లికార్జున రెడ్డికి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. అయితే ఈ విషయం పైన పూర్తిగా అసంతృప్తితో ఉన్నటువంటి మేడా మల్లికార్జున రెడ్డి వీరిరువురి కంటే కూడా ముందే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ను చేరుకుని తన అనుచర వర్గంతో ఆ యొక్క ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ను చేరుకోవడం జరిగింది. అక్కడికి ఆదినారాయణ రెడ్డి వాసు వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి వాతావరణం అక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇటు టీడీపీలో ఉన్నటువంటి అసమ్మతి నేతలతో పాటు మేడా మల్లికార్జున రెడ్డి యొక్క వర్గీయులు కూడా భారీ స్థాయిలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద మోహరించడంతో ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనేటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. అంతేకాకుండా రాజంపేటకు చెందినటువంటి వైసీపీ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి వెంటనే హైదరాబాద్ కు రావాలని చెప్పి వైఎస్ జగన్ నుంచి ఫోన్ రావడంతో ఇక్కడ రాజకీయ సమీకరణలు భారీగా తారుమారు అవుతున్నాయని చెప్పవచ్చు. సంధ్య, అయితే రమేష్, మేడా వర్గీయుల నుంచి ఎలాంటి సమాచారం అందుతోంది? అంటే మేడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారు అనేటువంటి వార్తల నేపథ్యంలో టీడీపీకి సంబంధించి ఇప్పటికే ఆ ప్రాంతానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి నష్ట నివారణ చర్యలు కూడా చేస్తారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో సంధ్య, ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీకి మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీకి వెళ్తే మాత్రం భారీ స్థాయిలో నష్టం అనేటువంటి జరుగుతుంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పావులు కదుపుతూ ఉన్నాడు. అందులో భాగంగానే జిల్లా అధ్యక్షుడు వాసును అదే విధంగా కడప జిల్లాకు చెందినటువంటి మంత్రి ఆదినారాయణ రెడ్డిని ప్రత్యక్షంగా రాజంపేటకు వెళ్లి కార్యకర్తలతో చర్చించి అక్కడ ఏం జరుగుతోందనేటువంటి గ్రాస్ రూట్ లెవెల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పిన ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు అక్కడ కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావడం జరుగుతోంది, అక్కడికి మంత్రులు రావడం జరుగుతోంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు వైసీపీలో తీర్థం పుచ్చుకొని ఎంపీగా పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో టీడీపీ నష్ట నివారణ చర్యల కోసం భారీగానే పూనుకుందని చెప్పవచ్చు. సంధ్య, రైట్ రమేష్.